నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన హిందూ ధర్మంలో సర్పాలను ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తుంది. సర్పాన్ని దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగదేవతల ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది, ఇతర దేవతల ఆలయాల కంటే ప్రత్యేకమైనది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం. ఉజ్జయిని మహాకాల్ మందిరంలో 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజున మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ రోజు మాత్రమే భక్తులకు నాగచంద్రేశ్వర స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఆలయ విశేషాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నాగచంద్రేశ్వర స్వామివారి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంటుంది. ఇందులో పడగొట్టు ఉన్న పాముని ఆసనంగా చేసుకుని కూర్చొని ఉన్న శివపార్వతులు ఉంటారు. ఈ ప్రతిమను నేపాల్ నుంచి తెప్పించారు అని చెబుతూ ఉంటారు. ఉజ్జయినిలో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ప్రతిమ లేదట. సాధారణంగా అయితే సర్పం పైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయినిలో నాగచంద్రేశ్వర ఆలయంలో సర్పం పైన బోలా శంకరుడు శయనించి ఉండడం విశేషం. ఈ ప్రతిమలు పార్వతీ పరమేశ్వరులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువై ఉండడం చూడడానికి ఎంతో అద్భుతమైన దృశ్యం. నాగచంద్రేశ్వర స్వామివారి ఆలయంలో సర్పం పైన పరమేశ్వరుడు ఉండడం వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఈ ఆలయంలో సర్పరాజుగా భావించే తక్షకుడు ఆ ఒక్కరోజు ఆలయంలోనే ఉంటాడట. సర్పరాజు అనే తక్షకుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేశాడట. ప్రసన్నం అయినటువంటి శివుడు తక్షకునికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుంచి తక్షకుడు శివుని సాన్నిధ్యంలోనే ఉండిపోయాడు అని చెప్తారు. ఆ ఒక్కరోజు అయితే పరమేశ్వరుడు పనికి అప్పటికి నంది వాహనంగా ఉంది అని చెప్తాడు. అయితే నాగపంచమి రోజు అంటే శ్రావణ శుక్ల పంచమి నాడు సానిపై కూర్చోవడమే కాకుండా శయనిస్తాడు అని వరమిచ్చాడట. అయితే నాగపంచమి రోజు అంటే శ్రావణ శుక్ల పంచమి నాడు నీపై కూర్చోవడమే కాకుండా శయనిస్తాను అని వరమిచ్చాడట. గర్భాలయంలో పరమేశ్వరుడు తక్షణిపై కూర్చున్న స్థితిలో కనిపిస్తాడు. నాగచంద్రేశ్వర స్వామివారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 10,050 సంవత్సరంలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగినది. ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణుజీ మహారాజ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టారు. ఈనాటి అన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, సర్పదోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ దైవ దర్శనం వలన అప్పటి వరకు మనం ఎదుర్కొన్న సర్పదోషాలు నివారణతో పాటు అన్ని రకాల దోషాలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే నాగపంచమి రోజున ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. నాగచంద్రేశ్వరుని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. ఇందులో విదేశీ భక్తులు కూడా ఉంటారు. భారతదేశంలో శివుడు ద్వాదశ లింగ రూపంలో కొలువై ఉన్నాడు అనేది హిందువుల నమ్మకం. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. దేవాలయం ప్రాంగణంలో ఉన్న శివలింగాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని మహాకాళేశ్వర లింగం అంటారు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఈ లింగం స్వయంభు లింగం. ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనే దానికి సరైన ఆధారాలు లేవు. మహాకాళేశ్వరుడిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ శివలింగంలో ఉన్న ముఖం దక్షిణ దిశలో ఉండడమే ఇందుకు కారణం. దక్షిణ దిశలో శివలింగం ఉండడం అనేది చాలా అరుదైన విషయం. అందుకే జ్యోతిర్లింగాలలో ఈ లింగానికి విశిష్టమైన శక్తులు ఉన్నాయి అని భక్తులు నమ్ముతారు. ఈ గర్భగుడిలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశలో గోడలపై పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ఉంటాయి. దక్షిణ దిశలో మాత్రం నంది ఉంటాడు. మహాకాళేశ్వర దేవాలయంతో ఈ దేవాలయంలో మరో 2 దేవాలయాలు ఉన్నాయి. మహాకాళేశ్వర పైభాగంలో అంటే మొదటి అంతస్తులో ఓంకార లింగేశ్వరుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడు. ఈ దేవాలయం పైభాగంలో అంటే 3 అంతస్తులు నాగచంద్రేశ్వర మనకి దర్శనమిస్తాడు. ఇది నాగచంద్రేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.